x square root x square root x square root x is equal to 6. ఇలా ఇచ్చిన ప్రాబ్లంలో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంని 2 టైప్స్లో మనము సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేసే ప్రొసీజర్ ఒకటి చెప్తాను, తర్వాత వీడియోలో ట్రిక్ ఒకటి చెప్తాను. ఈజీగా ఈ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసిన వెంటనే ఈజీగా ఆన్సర్ ఎలా వేయాలి అనేది ట్రిక్ కూడా మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసే ప్రాసెస్ని మనం చూద్దాం. సొల్యూషన్. స్క్వేర్ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు 6. x ఎన్ని రూట్స్ ఉన్నాయి? 1 2 3 4 రూట్స్ ఉన్నాయి అంటే 16. 1/2 ఇంటూ 1/2 1/2 ఇంటూ 1/2 1/2 ఇంటూ 1/2 1/2 ఇంటూ 1/2 1/4 1/4 ఇంటూ 1/2 1/8 1/8 ఇంటూ 1/2 1/16. x దీనికి పవర్ ఎంత? 1 2 3 రూట్స్ ఉన్నాయి అంటే 1/8. నెక్స్ట్ x 2 రూట్స్ ఉన్నాయి అంటే 1/4. నెక్స్ట్ x ఒకటే రూట్ ఉంది కాబట్టి 1/2 ఈజ్ ఈక్వల్ టు 6. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే x పవర్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ఈజ్ ఈక్వల్ టు 6. x పవర్ ఎల్సిఎం అంతా 16. 2 16లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 1s 8. 4 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4. 8 16లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2. 16లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 1s 1 ఈజ్ ఈక్వల్ టు 6. x పవర్ 8 4 12 12 2 14 1 15. 15/16 ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ పవర్స్ని ఈక్వల్ చేస్తే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పవర్స్ని ఈక్వల్ చేద్దాం అంటే ఇక్కడ 15/16 అని ఉంది కదా, సో x పవర్ 15/16. ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేయాలి? పవర్లో 16/15తో మల్టిప్లై చేయాలి. అంటే x పవర్లో 16/15 మల్టిప్లై చేయాలి, 6లో కూడా 16/15 మల్టిప్లై చేయాలి. సో 16 16 క్యాన్సిల్, 15 15 క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 16/15. ఇది ఆన్సర్. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూద్దాం. సెకండ్ ప్రాసెస్ ఏంటి? స్క్వేర్ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు 6. ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే స్క్వేర్ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు 6. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే అర్థం ఏంటి? ఎక్కడా స్క్వేర్ చేయాలి, ఎక్కడా స్క్వేర్ చేయాలి. స్క్వేరు రూటు క్యాన్సిల్. సో x ఇంటూ రూట్ x అండర్ రూట్ x అండర్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 2. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x రూట్ అండర్ రూట్ x అండర్ రూట్ x హోల్ స్క్వేర్. 6 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్కి స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేరు ఇంటూ దీనికి ఈ రూటు స్క్వేరు క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అండర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 2 2s 4.
మళ్ళీ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ both sides, x square into x into square root x under root x whole square is equal to 6 power 4 whole square. x square ని స్క్వేర్ చేస్తే x power 4 into x ని స్క్వేర్ చేస్తే x square, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, x root x is equal to 6 power 4 to 8. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే x పవర్ 4 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x ఇంటూ రూట్ x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 8 హోల్ స్క్వేర్. x పవర్ 4 2s 8, x పవర్ 2 2s 4, x పవర్ 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్, x ఈజ్ 6 పవర్ 8 to 16. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ని మనము యాడ్ చేయాలి. x పవర్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 16. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15 అంటే x పవర్ 15 ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 16. x power 15 is equal to 6 power 16. x is equal to ఈ 16 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది బై 15 అవుతుంది, ఈ 15 ఇటువైపు వెళ్తే బై 15 అవుతుంది. లేదంటే దీన్ని డైరెక్ట్గా వేసాను, లేదంటే దీన్ని ఇలా కూడా చేయొచ్చు. x పవర్ 15 ఇంటూ 1/15తో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే పవర్లో 15 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ 16/15. ఇలాగైనా వేయచ్చు, డైరెక్ట్గానే వేయచ్చు. ఇలా చేయాలి 2 వేస్లో. తర్వాత ప్రాబ్లంలో మనము ప్రాబ్లంను చూడగానే, ఇటువంటి ప్రాబ్లమ్స్ చూడగానే ఆన్సర్ ఎలా వేయాలనేది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే తర్వాత వచ్చే వీడియోలు మీరు చూడడానికి అనుకూలంగా ఉంటాయి. Please do subscribe, share, like and click on bell icon.